యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం తల్లితిరి సభతో కలిసి ఈ యొక్క రెండవ ఆదివారాన్ని మనందరము కూడా దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడుతూ ఉన్నాం. యేసు దివ్య కారుణ్య ఆదివారముగా అనగా ప్రభువు ఎంతో కృపా సంపన్నుడు, ప్రభువు ఎంతో దయార్థ హృదయుడు, ప్రభువు ఎంతో దయగలవాడు, మంచివాడు, తన బిడ్డలను తన యొక్క భక్తులను ఆదుకునేవాడు. అందుకే 1931 సంవత్సరము ఫిబ్రవరి 22వ తేదీన పునీత ఫౌస్టీనమ్మ గారితో ప్రభువే స్వయముగా పలికిన మాటలు, నాకు ఒక దివ్య కారుణ్య పండుగ అవసరము అని చెప్పినప్పుడు తర్వాత శ్రీ సభలో ఈ యొక్క దివ్య కారుణ్య మహోత్సవాన్ని జూబిలీ సందర్భముగా 2వ జాన్ పాల్ పాపు గారు జూబిలీ సందర్భంగా 2000 సంవత్సరములో శ్రీ సభలో అంతటా ఈ పండుగను, ఈ కరుణ మహోత్సవాన్ని, కరుణ పండుగను మనము జరుపుకోవాలి. హృదయము నుండి కరుణను చూపబడటం, ప్రభు హృదయము నుండి ఆయన లోతైన గాయాలకు గుర్తుగా, ఇదిగో ఆయన పొందినటువంటి ఎన్నో గాయాలైనా కానీ ఆయన కరుణ దయ కలిగి తన గాయాల నుండి వచ్చిన రక్తముతో మనందరినీ స్పృశించి మనందరికీ ఆయన ఇచ్చినటువంటి దీవెనలను బట్టి కృపగల ఆదివారముగా దైవార్చనలో దీనిని చేర్చటం జరిగి ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, 2 విధాలుగా మనము చూడవచ్చు. మొదటిది, పాపములకు శిక్షార్హులమైన మన శిక్షణము మనం పొందకుండా, మన దోషములకు తగినటువంటి మనకు దండన లేకుండా ఆయన తన దైవ కారుణ్యముతో మనందరినీ ఆయన కనికరము, దయ, ప్రేమ, కృపతో మనందరినీ క్షమిస్తూ ఉన్నారు. ఇక రెండవది, పొందిన మంచిని పొందుటకు అర్హులము కాకుండాను మనము ఆ యొక్క మంచిని మనలో ఉన్నటువంటి మన జీవిత విధానమును బట్టి గమనించినప్పుడు మనము మంచిని పొందుటకు అర్హత లేకున్నా ఆయన మనందరినీ దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మనము 3 విషయాలు చూస్తాం. ఒకటి, ఆ దివ్య కారుణ్యము ఎడల మనకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఏ విధముగా ఉన్నాయి. అందుకే నేను వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి పూజ నేను చేస్తూ ఉంటే మీరు నన్ను చూస్తూ ఉంటారు, మీరు వెనుకంతా చూస్తూ ఉంటారు. నేను ఎటు చూడాలి? నాకు ఎదురు ఏమీ లేదు. అందుకు గుర్తుగా దివ్యకారుణ్య చిత్రపటాన్ని పూజ నుండి నేను చూస్తున్నప్పుడు, అంటే ప్రభువుతో నా పయనం చక్కగా ఉండాలి అన్న గుర్తుగా నేను మన దేవాలయములో ఆ యొక్క దివ్యకారుణ్య చిత్రపటాన్ని మనము ఆవిష్కరించుకున్నాం. అంటే మనలను ఆయన దీవించాలని, తన కృపతో మనం నడిపించాలని మొదటిది ఆయన వేడుకోవాలి. రెండవది, కరుణ కలిగి మనము జీవించాలి. క్రీస్తు లాంటి కరుణ, క్రీస్తు లాంటి కృప, క్రీస్తు లాంటి దయ మనము కలిగి జీవించాలి. ఇక మూడవది, యేసును సంపూర్ణముగా విశ్వసించాలి, నమ్మాలి. తోమాసు గారు నమ్మిన విధముగా, శిష్యులు నమ్మిన విధముగా, బైబిల్ గ్రంథములో భక్తులు నమ్మిన విధముగా మనందరము కూడా నమ్మాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనించినప్పుడు ప్రభు దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. దేవుని దయకు పాత్రులవుతారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో 2-3 విషయాలు గమనిస్తే, నూతన నిబంధనలు సువార్తలలో మనము మార్కు సువార్తలో కొన్ని విషయాలు చూస్తాం. భర్తమయ్యనే పుట్టి గుడ్డివాడు, అలాగనే మత్తాయి సువార్తలో కారణీయ స్త్రీ తన కుమార్తె కోసం, అలాగనే లూకా సువార్తలో 10 మంది కుష్ఠరోగులు, అలాగనే ఇంకా గమనించినప్పుడు ఆ యొక్క తల ఎత్తుటకు కూడా సహాయించిన ఆ యొక్క సుంకరి లూకా సువార్తలో గమనించినప్పుడు, ఇవన్నీ కూడా మనము చూస్తే, మొదటిదిగా గుడ్డివాడు భర్తమై మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం ఏమంటూ ఉన్నాడు? దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించు, నా వైపు దయతో చూడు అని అడుగుతున్నాడు. అలాగనే మత్తాయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనములో కారణీయ స్త్రీ తన కుమార్తె కోసం ప్రభు దగ్గరకు వచ్చి ఏమని పలుకుతూ ఉన్నది? ప్రభు, దావీదు కుమార యేసయ్యా, నాపై దయ చూపుము. మొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, కరుణ చూపుము అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ స్త్రీ తన కుమార్తె కోసం ప్రార్థిస్తూ దయ చూపమని అంటూ ఉన్నాడు. అలాగని 10 మంది కుష్ఠరోగులు లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనములో ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము, కరుణించుము అని కేకలు వేస్తున్నారు. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 13-14 వచనాలలో ఏమంటున్నాడు? ఆ సుంకరి దూరముగా నిలవబడి ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము. కరుణ, దయ, కరుణ, ఆశీర్వాదము, కనికరము, కృప ఆయన నుండి వస్తూ ఉన్నాయి. కాబట్టి వారు ఆ విధముగా ప్రార్థించారు. ప్రార్థించిన ఆ యొక్క బిడ్డలందరూ కూడా దీవెనలు పొందారు, ఆశీర్వాదాలు పొందారు. వారికి కావలసినటువంటి వరాలను వారు స్వీకరించారు, స్వస్థతను కూడా పొందారు. మరి మనము కూడా అందుకే 118వ కీర్తన 11వ వచనాన్ని మనము గమనించినప్పుడు, 118వ కీర్తన 11వ వచనము, 118 11వ వచనమేనమ్మది. నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం ప్రభు మోషేతో ముందుగా సాగిపోవచ్చు. చూడండి, చాలాసార్లు ఈ వాక్యాన్ని ఆలకించాం. ఏమని అంటున్నారు? ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా నమ్మదగిన, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు, ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన్నించే దేవుడు. ఇందాక మనము చెప్పుకున్నట్లు ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుము, ఆయన కృప కలకాలము నిలుచునని వాక్యము సెలవిస్తుంది కీర్తనలో ఒక దగ్గర. కావున మరి నీవు నేను కూడా అదే నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా నేను కరుణింతును, దీవింతును, దయతో వారిని చూస్తాను. 1000 తరముల దాకా వారిని నేను కరుణింతును అన్న మాటలను చూస్తున్నా. అంటే అలాగనే అదే మరొకసారి ముందుకు వస్తే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించు వారిని, మళ్ళీ అదే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్న 1000 తరముల దాకా వారిని కరుణింతును. అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం, 4వ అధ్యాయం 31వ వచనం,
ప్రభువైన దేవుడు దయామయుడు కాబట్టి మిమ్ము చేయి విడువడు, నాశనము చేయడు అన్న మాటలను చూస్తున్నాం. ఆయన దయామయుడు కాబట్టి, దయగలవాడు కాబట్టి, కృపగలవాడు కాబట్టి నిన్ను నన్ను చేయి విడువడు. కావున విశ్వాసముతో ప్రభువు మీద ఆధారపడాలని ఆయన మనందరినీ కోరుతూ ఉన్నారు. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. అమ్మా గరుడ పక్షి తన పిల్లలను ఏ విధముగానైతే సురక్షితముగా తన రెక్కల క్రింద కాచుతూ ఉందో, ప్రభు ఇశ్రాయేలీయులను కాచి కాపాడును. ఆ విధముగా పక్షి, మనకు గరుడ పక్షిని తెలియపోవచ్చు, కోడి పిల్లలు మనందరికి బాగా తెలుసు. మన నెలల్లో ఎవరి నెలగానే ఏం చేస్తాయి, రెక్కల కింద కోడి పిల్లలను చక్కగా దాచుకుంటుంది. ఆ విధముగా దేవుడు తన బిడ్డలను, తన విశ్వసించే వారిని ఆయన కాపాడును, ఆశీర్వదించును అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి ఆయన కరుణ, ఆయన వాత్సల్యము ఎంతో గొప్పది. అందుకే 78వ కీర్తన 38వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు, 78వ కీర్తన 38వ వచనం, కానీ దేవుడు జాలితో వారి తప్పిదములను మన్నించి వారిని మట్టు పెట్టడయ్యను. వారు తన ఆగ్రహమును అణుచుకొనిన గాని చూడండి, ఆయన తన కోపాన్ని తగ్గించుకున్నాడే కానీ ఎప్పుడూ కూడా తన కోపమును వారి మీద ప్రదర్శింపలేదు అంటూ ఉన్నారు. ఈ రోజున మనం ఎందుకు ఇంత చక్కగా ఈ వాక్యాలను వింటూ ఉన్నామంటే, ఈనాటి సువార్తలోనికి మరొకసారి వెళితే, ఈనాటి సువార్తలో ప్రభువు ఏమి చేస్తూ ఉన్నారు? శిష్యులందరూ భయముతో పై గదిలో తలుపులు మూసుకొని ఉన్న సమయములో వారి మధ్య ఆయన నిలువబడ్డాడు. 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిలవబడ్డప్పుడు అందరూ ఆయనను చూచి సంతోషించారు, ప్రభుతో మాట్లాడారు. ప్రభు వారిని ఆశీర్వదించారు. ఏమని? మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు బాప్తిస్మం ఇస్తూ, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో, మీరు ఎవరి పాపములైతే క్షమించారో అవి ఎలా మీరు చెప్పినట్లుగా జరుగును అని వారికి శక్తిని, అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి లేనప్పుడు మనం కూడా ఏదైనా మీటింగ్ పెడితే మరి మేము చెబుతాంలే ఫాదర్, మీరు మీటింగ్ కానీ మొదలు పెట్టండి అంటాం. మొదలు పెడతాం, మీటింగ్ అయిపోయింది. సహజంగా ఆయన వస్తాడు, ఏం ఫాదర్ మీరు వెళ్ళి చెబుతారు. నేను ఎందుకు నమ్ముతాను, మీ సొంత మాటలేమో, నేను ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అనేవాళ్ళు లేరా? నేను లేకుండా మీటింగ్ ఎందుకు పెట్టారు ఒక ప్రశ్న. తరువాత నిజంగా వాళ్ళు ఈ మాట్లాడుతున్నారు ఫాదర్, నిజంగా చర్చించారా? ఈ తోమాసు గారు కూడా అంటున్నారు, ఏమని? ఇదిగో నేను ఆయనను చూస్తేనే, ఇదిగో నేను ఆయనను చూడాలి, చూడటమే కాదు ఆయన యొక్క గాయాలలో నా చేతిని పెట్టి పరీక్ష చేస్తేనే విశ్వసిస్తాను, నమ్ముతాను అంటూ ఉన్నారు. ఈ రోజున ప్రభు ఆ ఒక్క వ్యక్తి కోసం రానవసరం లేదు, కానీ తన దయను బట్టి, తన కృపను బట్టి ఆయన అంటూ ఉన్నది కదా, ఏ ఒక్కడిని ఆయన కోల్పోవుటకు ఆయన ఇష్టపడని వాక్యము సెలవిస్తూ ఉంది. తనకు చెందిన వారిలో ఏ ఒక్కడు కూడా నాశనమగుట, కోల్పోవుట ఆయనకు నచ్చదు. మరి అందుకే ప్రభు ఈ రోజున తన కృపను బట్టి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమంటారు? తోమాసు గారు అడగక ముందే ప్రభు ఏమంటున్నారు, తోమా నువ్వు ఇక్కడికి వచ్చి నా చేతులను చూచి అందులో నీ వేలు పెట్టి గమనించుము. అది దేవుని యొక్క కారుణ్యము, అది దేవుని యొక్క దయ, అది దేవుని యొక్క కృప. అంతటి వాత్సల్యము దేవునికి ఉన్నది.
అంతటి గొప్ప దీవెన ఆయన మనకు ఇస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. అందుకే ఎఫెసీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు, ఎఫెసీయులు కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము, లెక్కలేనంతది. అపారము, అమితము అనగా దానికి ఎల్లలు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు. అందుకే కదా అదే ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం గమనిస్తే 4వ అధ్యాయంలో అనుకుంటా ఒక్కసారి, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయములో 3వ అధ్యాయము 18వ వచనం, యేసుని ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తివాడు కావలెనని నా విన్నపము. ఆ దేవుని ప్రేమను ఎరుగుట అసాధ్యము అయినను మీ యొక్క ఆలోచించే శక్తికి మించి క్రీస్తుని ప్రేమను తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వములో సంపూర్ణముగా మనందరము నింపబడాలని పౌలు గారు ప్రార్థిస్తున్నారు. ఆయన ప్రేమ ఎంతో విశాలమైనది, ఎంతో లోతైనది, ఎంతో గాఢమైనది, ఎంతో వెడల్పైనది. అది తెలుసుకోవాలంటే మానవ శక్తికి అతీతము. అయినా కానీ మీరు ఎంత గ్రహించగలిగే శక్తి దేవుడు మీకు ఇచ్చాడో అంతకంటే సంపూర్ణముగా మీరు ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో నిలకడగా జీవించాలి అన్నది నా ప్రగాఢమైన కోరిక అని పౌలు గారు తన భక్తులను ఉద్దేశించి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి మనందరము కూడా ఆయన చెప్పినట్లుగా యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనములో 4వ అధ్యాయం 8వ వచనములో ఒకసారి గమనిస్తే, దేవుని ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని, దేవుని కరుణ అలాంటిది. అందుకే కదా ఇక్కడ మనము చూస్తున్న దేవుని కరుణ. ఇక రెండవది దయామయుడైన దేవుడు. ఏమిటి? కీర్తన 145 8వ వచనం ఒకసారి గమనిస్తే, కీర్తన 145 8వ వచనం 8వ వచనం, ప్రభు ప్రేమ పూరితుడు, కరుణనిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. 9వ వచనం, ఆయన అందరికీ మేలు చేయును. అందుకే మనం ఎప్పుడు దేవునితో సరిపూల్చుకొని చూసుకుంటూ మనము జీవించాలి, మనము ఆశీర్వదించాలి, మనము దీవించబడాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజున. కావున ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మొదటిది నాకు చదివా, ఏమిటి? ప్రభు ముందుగా పోవచ్చు. ఏమిటంట? ఆయన ఇందాక చదివా, దయామయుడు, కరుణాహృదయుడు, సులభంగా కోపపడువాడు కాదు, నమ్మదగిన వాడని చదివా. అందులో రెండవది ఆయన దయామయుడు. 85వ కీర్తన 15వ వచనం ఒక్కసారి చూద్దాం. 15వ వచనం, కానీ 85వ కీర్తన 15వ వచనం, నీవు జాలిగలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడు అనే వాక్యం ఎక్కడైనా ఉందా? దేవా, నీవు జాలి కలవాడవు, కృపామయుడవు, దేవుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు. ఆయన, ఓ దేవా, నీవు జాలి కలవాడవు, దయామయుడవు, దయాపరుడైన దేవుడు, కృపగలవాడవు. నీ జాలి, నీ దయ ఎంతో గొప్పది. కావున అందుకే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, వారు నీ మాట జవదాటిరి, నీ అద్భుత కార్యములను విస్మరించిరి, నీపై తిరుగుబాటు చేసి
మరలా పాపములోకి దిగి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నీవు ప్రభు ఆ ఆ నీవు మొదటిది క్షమాపరుడవు, రెండవది కరుణాళుడవు, మూడవది కృపామయుడవు, నాలుగవది దయాపూర్ణుడవు, నీవు శీఘ్రముగా కోపించువాడవు కావు కనుక నీవు వారిని విడనాడలేదు. వారు నిన్ను విడనాడినా నీవు వారిని విడనాడలేదని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున. అందుకు ఆయన కృప కలవాడు. శిలువ మీద వేదనలొంది మరణించినా కానీ తన బిడ్డలను విడువనంతగా ప్రేమించిన దేవుడు మన ప్రభువు. కావున మరి నీవు నేను ఎలాంటి నమ్మకముతో ఆలయానికి వస్తూ ఉన్నాం ఈ రోజున? ఎలాగా ప్రభు దగ్గర ఉన్నాం? ఇక అదే రాజుల దినచర్యలు, రెండవ రాజుల దినచర్యలు 30వ అధ్యాయం 9వ వచనం. చెంతకు వత్తురేని అమ్మా మీ తోటి ఇశ్రాయేలీయులను కొనిపోయిన మీ దేవుడైన ప్రభు దయా సముద్రుడు, మీరు అతని చెంతకు వత్తురేని అంగీకరించి తీరడు. మనందరికీ తెలుసు, మన బిడ్డలు ఎంత తప్పు చేసినా మనము మన బిడ్డలను వదులుకో. మరి అలాంటిది తన చేత తయారు చేయబడ్డ తన బిడ్డలైన మనందరినీ ఆయన వదిలివేయడు. మనందరినీ ఆయన త్రోసిపుచ్చేవాడు కాదు. మనం చదువుతున్నాం చాలాసార్లు. గత 40 రోజులుగా మనము తపస్సు కాలములో ఎన్నో వాక్యాలు చదివాం. దేవుడు తన బిడ్డలు ఏ విధముగా తన వద్దకు ఆకర్షించుకున్నాడు. ముఖ్యంగా అందులో నూతన నిబంధనలో ముఖ్యంగా లూకాసు వార్త 15వ అధ్యాయములో ఆ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఈ వాక్యాన్ని దానికి ఆపాదించుకుంటే ఏమంటున్నారు? మీ దేవుడైన ప్రభువు దయా సముద్రుడు, మీరు అతని చెంతకు వత్తురేని అతడు మిమ్ము అంగీకరించి తీరును అన్న మాటను బట్టి, ఇదిగో తుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు దేవుని మార్గాన్ని, కుటుంబ మార్గాన్ని, ఇంటి మార్గాన్ని వదలి నచ్చినట్లుగా జీవించినప్పుడు, తిరిగి తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధముగా తన కుమారుణ్ణి తన వద్దకు, తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆ బిడ్డకు చేయవలసిన అన్నీ చేస్తూ ఉన్నాడు, అలాగా మనందరినీ ఆయన ఆదరిస్తారు అని వాక్యము సెలవిస్తూ. అదే 15వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఒక్క పాపి మారుట వలన పరలోకములో మిగుల సంతోషము కలుగునని మనము చదువుతూ ఉన్నాం. 7వ వచనం ఎక్కడో అట్లే హృదయ పరివర్తన కలిగి ఒక పాపాత్ముని విషయమున పరలోకమున దేవదూతలు మిక్కిలిగా ఆనందింతురు అనగా, తిరిగి వచ్చి వారి ఎడల దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. కావున మరి ఇక మూడవదిగా, ఆయన సులభముగా కోపపడేవాడు కాదు. శిష్యులు మరి ఆయన అంటూ ఉన్నారు, ఆయన పిల్లలను తన వద్దకు రానియకుండా శిష్యులు ఆపుతూ ఉంటే కోపముగా వారిని గద్దించేయమంటూ ఉన్నారు. పిల్లలను నా వద్దకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యము అని ఆయన పలుకుతూ ఉన్న మాటలను సువార్తలో చూస్తూ ఉన్నాం. అందుకే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు, 14వ అధ్యాయం 18వ వచనం, యావీ సులభముగా కోపపడువాడు కాదు, మిగులు దయాపరుడైనటువంటి, చదువుతల్లి, మిగుల దయగలవాడు, ఆయన తన ప్రజల పాపములను తిరుగుబాటును కూడా మన్నించును అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఆయన వారి యొక్క పాపములను మరియు తిరుగుబాటును కూడా మన్నించును. ఇంట్లో పిల్లలు ఒకసారి కోప్పడుతూ ఉంటారు, ఈ రోజుల్లో గమనిస్తే మాట పాడరు. నిన్న నా దగ్గరికి మా అక్కయ్య పిల్లలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ముగ్గురు, మా అక్కయ్యకి పిల్లలు
ఇద్దరు ట్విన్స్, వాళ్ళకి 5 పిల్లలు. కొంతమంది న్యూజిలాండ్లో ఉంటారు, కొంతమంది బెంగళూరు అవతల ఎక్కడో మ్యాంగ్లూరులో ఉంటారు. సెలవులకు వచ్చి నేను ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తిడితే ఒప్పుకోరు ఆ పిల్లలు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నకో ఎదిరిస్తారు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. నా కళ్ళారా మీరు ఇళ్లలో మీరు అనుభవిస్తూనే ఉంటారు. ఏంట్రా అంటే ఏంటి ఎదురు మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడలేదా, నువ్వు చేస్తే వాడు చేస్తాడా? ఆ రోజులు. ఇక్కడ ఏమంటున్నది ఆయన, తిరుగుబాటుదారులను కూడా మన్నించేవాడు, ఎదురు మాట్లాడే వారిని కూడా మన్నించేవాడు. ఆయన అంతటి దయామయుడైన దేవుడు, అంతటి కృపావరాలనొసగే దేవుడు ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. అందుకే 103వ కీర్తన 8వ వచనం, ఆయన కోప్పడేవాడు కాదు, సులభముగా తల్లిదండ్రులు ఏ విధముగానైతే పిల్లలను ఎంతేదన్నా మన్నించే స్వభావము కలిగి ఉంటారు, అంతకంటే ఎక్కువ రెట్లు దేవుని కరుణ మన మీద ఉంది. ఏమంటున్నది తర్వాత 8వ వచనములో, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘ శాంతుడంటే తొందరగా కోప్పడేవాడు. తర్వాత ప్రేమ నిధి. తర్వాత 9వ వచనములో చివాట్లు, మన మీద ఆయన కోపము కలకాలము కోపపడడు. కావున ఆయన మనల్ని మన్నించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందుకే ఈ కృపార్చన ఆదివారం, ఈ దివ్యకారుణ్య ఆదివారం. అందుకే గమనిస్తే యేసు ప్రభు యొక్క చిత్రపటాన్ని, ఆ యొక్క దివ్యకారుణ్య చిత్రపటాన్ని మీరు గమనిస్తే ఇళ్లలో మీ అందరి దగ్గర ఉండిద్ది. ఒకవైపు రక్తము, మరొక వైపు నీరు ప్రవహించే వచ్చే ఆ సూచకముగా 2 కిరణాలను చూస్తున్నాం. ఏమిటి అంటున్నారు ఆయన? రక్తముచే మీకు నేను జీవాన్నిస్తూ ఉన్నాను, నీటిచే మీ పాపాలను కడుగుతూ ఉన్నాను అని ఆయన పలుకుతూ ఉన్నారు. కావున ఈ రోజున మనందరం ఆయన రక్తము చేత ప్రోక్షించబడి పాపములను మన్నించబడ్డాం. ఆయన అందుకే కదా ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినదని వాక్యము సెలవిస్తుంది. కావున రక్తము మన పాపాలకు ప్రోక్షణగా, రెండవది ఆ యొక్క నీరు మన జ్ఞానస్థాన సూచకముగా శుద్ధులను చేస్తూ ఉన్నది. అందుకే ప్రతి ఆదివారము దివ్య పూజా బలిలో మనము ఆశీర్వదించబడిన తీర్థాలను మన చల్లుతూ ఉంటాం. దేనికి గుర్తు? అది మన జ్ఞానస్థాన గుణమునకు గుర్తు. జ్ఞానస్థానములో నీవు నీటి చేత కడగబడిన విధముగా ఈ నీళ్లు మీ మీద చిలకరించబడినప్పుడు, ప్రోక్షించబడినప్పుడు తిరిగి మన జ్ఞానస్థానములు జ్ఞాపకపరుచుకొని దేవునికి చెందిన బిడ్డలమని మర్చిపోకూడదు. అంతటి కారుణ్యమైన దేవుడు మనకు ఒక్కొక్కటి దయచేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. ఇక చివరిగా ఆయన కృప నమ్మదగినతనం. అందుకే కీర్తన 23:6 వచనములో మనం చదువుతూ ఉన్నాం, నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు నీ ఉపకారము నా వెంట వచ్చును, నేను కలకాలము నీ మందిరమున వసింతును. ఆయన అంతటి నమ్మదగినతనము. మనము మన కుటుంబాల్లో మాట మారుస్తామేమో, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవేమో, కానీ ప్రభు అంటూ ఉన్నారు. ఒకసారి గమనిస్తే ప్రియా సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండములో మనము గమనిస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనములో యావే ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, నా శక్తికి కొదువలేదు, నేను ఇచ్చిన మాటను చెల్లించుకొందునో లేదో నీవే చూచెదవు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. మనం నేను అది ఇస్తానని మాట్లాడతాం. మన రాజకీయ నాయకుల మాదిరిగా మనం కూడా, ఫాదర్ గారండి మీరు స్టార్ట్ చేసేయండి, మేము ఉన్నాం మీ వెనక ఉంటారు. వెనక అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు. తర్వాత నట్టెట్లో ముంచేస్తారు. మనిషి ముందు ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట. అలాంటి వాడు కాదు, మాట మార్చేవాడు కాదు. నీవు నేను విశ్వసిస్తున్న నమ్ముతున్న దేవుడు, నమ్ముతున్న దేవుడు నీకై నాకై మనందరికై తన యొక్క ప్రాణమునే ఇచ్చినవాడు.
ప్రాణాన్ని ఇచ్చి ప్రభు ఏమంటూ ఉన్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణమును దారపోయి వాని కంటే అధికమైన ప్రేమ గలవాడు ఎవరున్నారు ఈ లోకములో? యోహాను సువార్త 15:13 అనుకుంటామ్మా, లేక అంతేనా? చూడండి ఒకసారి 15:13. అమ్మా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంతటి ప్రేమ. కావున మరి ఈ రోజున నీవు నేను అలాంటి ప్రేమ కలిగిన భగవంతుని సాన్నిధ్యములో, ఆయన మందిరములో, ఆయన దేవాలయములో కూర్చొని ప్రార్థిస్తున్న అంతటి నమ్మదగిన దేవుడు. అందుకే కీర్తన 31:16 ఒకసారి చూస్తే, కీర్తన 31:16 ఈ కుటుంబాన్ని, నీ బిడ్డల కుటుంబాన్ని చల్లని చూపు చూడుము, నీ కరుణతో, నీ దయతో, నీ నమ్మదగిన తనముతో నన్ను అనుదినము కాచి కాపాడుము అంటున్నాడు. 103వ కీర్తన 11వ 103వ కీర్తన 11వ భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. అంటే ఆయన ప్రేమ తరిగిపోనిది. ఆయన ప్రేమ తరిగిపోనిది. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు కలకాలము నిలిచి ఉండును. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మరి మనందరం ఆయన కృపలను బట్టి, దయను బట్టి మనందరము జీవించాలని ఆయన కోరుతున్నారు. ఈ రోజున మరి నీవు నేను మనం గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్న ఈ మాటలను బట్టి, ఇదిగో బైబిల్లో అనేక మంది ప్రభువుకి దూరమైన వారిని తన వద్దకు తెచ్చుకున్నాడు. కొడుకు చిన్నవాడు దూరమయ్యాడా? తిరిగి వచ్చాడు. పేతురు గారు 3 సార్లు నాకు తెలియదని బొంకారా, మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చాడు. అలాగనే దావీదు మహారాజు తప్పు చేశాడు. మనం చాలాసార్లు ఆయన గురించి పోయిన తపస్కాలంలో ధ్యానించుకున్నాం. తప్పు చేశాడు, కానీ ఎప్పుడైతే మన్నించమని కోరాడో కరుణతో మన్నించి తన వద్దకు తిరిగి చేర్చుకున్నాడు. సిలువపై దొంగవాడు, కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు అడగగానే అతనికి రక్షణ ఇచ్చాడు. అంతటి కరుణ ఆయన కరుణ శాశ్వతమైనది. శాశ్వతమైన కరుణ ఆయనది. ఏమిటి? 100వ కీర్తన 5వ ఒకసారి చూద్దాం. 100వ కీర్తన 5వ అతని కరుణ, అతని ప్రేమ, అతని దయ శాశ్వతమైనది. ఇక రెండవది విలాపాల గీతం 3వ అధ్యాయం 22. దేవుని కారుణ్యమునకు మార్పు లేని. దేవుని కారుణ్యం, కరుణ మారదు. విలాపాల గీతం 3వ అధ్యాయం 22-23 బారూకు తరువాత ఉంటుందమ్మా. అమ్మా, ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి హృదయమున ఆయన ఆ భాగ్యములను మనకు కొత్తగా సూర్యుడు ఏ విధంగానైతే, ఉదయభానుడు ఏ విధముగానైతే వచ్చి, అదే కదా మామూలుగా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఆసుపత్రిలో ఉంటే ఉదయం 6:30 నుండి 7:30 గంటల్లో పెంచేయమంటారు. ఎండలో కూర్చోబెట్టలేదు మీ పిల్లల్ని? ఎప్పుడు పుట్టినప్పుడు కూర్చోబెట్టారా? 6:30 నుండి 7:30కు కామర్లు వస్తాయి చిన్నపిల్లలకి. తల్లిపాలు తాగిన మొదటి 2-3 రోజులు కామర్లు వస్తాయి. ఏం చేయమన్నారు? వాళ్ళని మందులే ఉండవు, ఎండలో కూర్చోబెట్టమంటారు. మన పిల్లలు ఎండలోకి పంపితే మా అబ్బాయి కందిపోతాడు. దేవుని కరుణంట ప్రతి హృదయం ఉదయించే ఉదయభానుడు ఏ విధముగానైతే మనకు స్వస్థతనిస్తూ ఉన్నాడో అంతటి గొప్పదట ఆ యొక్క వాక్యం. విలాపాల గీతం 3వ అధ్యాయం 22-23 ఆయన కరుణ సమస్యపోలేదు, మారిపోలేదు, ఎప్పుడు ఒకే విధముగా ఉంటుంది. తర్వాత ఆయన కారుణ్యము అపారమైనది. సంఖ్యాకాండం ఇందాక చదివాం 14వ అధ్యాయం 18 అలాగనే దేవుని కారుణ్యము తరిగిపోనిది ఇందాక చదివాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27 9వ అధ్యాయం 27 ఒకసారి చూద్దాం. కావున మొరపెట్టగా నీవు వారికి వింటివి, నీవు నెనరుతో కరుణతో నాయకులు
వారిని రక్షించాడంటే ఆయన ప్రేమ అరిగిపోదు. మనం అంటాం, అయ్యో తుంచితే కొద్దిగా అయిపోయింది అనుకుంటాం. ఎంత తుంచినా దేవుడు ఇంకా ఇంకా ఇస్తాడు, ఇచ్చేవాడు. ఇక దేవుని కారుణ్యము మానవుల శక్తి కంటే గొప్పది. 12వ అధ్యాయం రోమిలికి వ్రాసిన లేక 1వ వచనంలో, 12వ అధ్యాయం రోమిలికి వ్రాసిన లేక 1వ వచనంలో, రోమిలికి వ్రాసిన లేక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సోదరులారా ఆయనకు సమర్పించుకునడని అర్థించుచున్నాను. తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం, చూడండి, ఆయన అంటూ ఆయన ప్రేమ అంత గొప్పదైనా నేను వారిని ఆశ్రయించ, కానీ ఎప్పుడైతే మోషే ప్రార్థించాడో వారిని ఆయన దీవించిన దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనందరి కోసం చనిపోయాడు. కాబట్టి ఈ ప్రియ సహోదరులారా, ఈ రోజున నీవు నేను ధ్యానిస్తున్న ఈ వాక్యాలను బట్టి ఆయన కరుణ మారదు, అన్నీ ఏమీ మారవు. కావున ఆ ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని ఈ దివ్యబలిలో ప్రార్థించుకుందాం. ఈ దివ్యబలిలో ప్రార్థించే సమయంలో మరొకసారి మన దివంగత పరిశుద్ధ పాపు గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. ఆయన ఆత్మకు భగవంతుడు, ఆయన ఈ లోకములో ఉండగా మన తిరుసభను పరిపాలించిన ప్రజానాయకుడిగా ఎంతో మనలను పొందిన వారిగా ఉన్న ఆయన ఆత్మకు భగవంతుడు మరొకసారి ఆత్మశాంతిని ప్రసాదించాలని ఈ దివ్యబలిలో కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును